శతమానం భవతి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏమీ కాదు కదా, తొందరలోనే కోలుకుంటుంది కదా. విధాత రాతని ఎవ్వరూ తప్పించలేరు, అనుభవించడం మాత్రమే ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఎందుకు దూరం చేస్తాడో రాత రాసిన ఆ బ్రహ్మకే తెలుసు. మళ్ళీ ఎందుకు దగ్గర చేస్తాడో తెలీదు. ఇదంతా భగవంతుడు ఆడే ఆటలో ఒక భాగమే. ఈ అమ్మాయి వల్ల మీ ఇంటికి ఏ నష్టమూ ఉండదు. ఒక కష్టంలో తను దొరికింది. తప్పకుండా కష్టాలు తీరే రోజు వస్తుంది. నేను అదే కోరుకుంటున్నాను గురువుగారు. రాత మా ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఏదో తెలియని కళ ఉండేది. ఇంటి మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతుందా అన్నంత ఆనందంగా ఉండేది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము. నిశ్చితార్థం చేద్దామనుకునే సమయానికి ఎవరికీ చెప్పకుండా రాధ వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. ఎంత వెతికినా తన జాడ కనిపించలేదు. మళ్ళీ అనుకోకుండా మాకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించడానికొచ్చి తాను ప్రాణాల మీదకు తెచ్చుకుంది. నీడనిచ్చిన చెట్టుని నరకకూడదు అని కోరుకునే మనిషిని నేను. సాయం చేసిన మనిషి ఇలా అచేతనంగా పడునడం చూసి తట్టుకోలేకపోతున్నానిప్పుడు. వైద్యులు ఎంత వైద్యం చేస్తున్నా దైవబలం కావాలని మిమ్మల్ని పిలిచాను. చెప్పాను కదమ్మా, ఇదంతా భగవంతుడు ఆడే ఆట. ఒకరిని మనకి దగ్గర చేశాడు అంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉండుంటుంది. దూరం చేశాడు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతి నిజం సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా, తలకిందులుగా తపస్సు చేసినా ముందుగా నిజాన్ని తెలుసుకోవడం జరగదు. ఏదైతేనేం అమ్మవారిని నమ్ముకున్న మీకు ఆ అమ్మవారు ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈ ఇంటికి చెడు జరిగే ప్రయత్నం ఏది ఆ తల్లి జరగనివ్వదు. ఆ నమ్మకం నాకుంది. జగన్నేలే జగన్మాత అందర్నీ చల్లని చూపే చూస్తుంది తప్ప ఎవ్వరి మీద ఆ తల్లికి కోపం ఉండదు. అమ్మ ప్రేమకు అవధులుండవు. పిల్లల్ని ప్రేమించడమే తప్ప ద్వేషించడం ఆ తల్లికి తెలీదు. మళ్ళీ ఈ అమ్మాయిని ఈ ఇంటికి రప్పించింది అంటే దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం తప్పకుండా ఉంటుంది. నేను వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అమ్మవారికి చండీ హోమం చేసి కుంకుమ ప్రసాదాన్ని పంపిస్తాను. అది మీరందరూ తినండి, అమ్మాయికి కూడా పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఆయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. వస్తాను. కల్కి అత్తయ్య, గురువు గారికి దక్షిణ ఇచ్చి పంపించు. అలాగే అత్తయ్య. ఎందుకు మేడం అనవసరంగా ఈ విషయాన్ని మినిస్టర్ గారి వరకు తీసుకెళ్లారు? సార్ మాతో మాట్లాడారు. ఇది చాలా చిన్న విషయం కదా. మీరంత హై లెవెల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది మేడం? మాకే ఒక మాట చెప్పుంటే మేము ఈ పాటికి ప్రాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. లేదు ఆఫీసర్ గారు, మా భానుకి ఏదో జరుగుతుందని చెప్పేసి మేము అనుకోలేదు. తను పొరపాటున తప్పిపోయిందా లేదా ఇంకేదైనా విషయం జరిగిందా అని చెప్పి అనుకుంటున్నాం. అందుకే తను వస్తుందని చెప్పి ఎదురు చూసాం. 3 రోజులు గడుస్తున్న తను రాకపోయేసరికి మాకు భయం స్టార్ట్ అయింది. అసలే అదంతా అడవి ప్రాంతం కదా, అందుకే మేము కన్సస్ మినిస్టర్తో మాట్లాడాం. అవును ఆఫీసర్ గారు, ఆ ప్రాంతం నుంచి తను బయటికి రావడానికి ఇన్ని రోజులైతే పట్టదు కదా. పొరపాటున ఏ చిన్న గాయాలు తగిలినా కూడా తను ఈ పాటికి వచ్చేసేది.
లేకపోతే మాకు ఫోన్ అయినా చేసేది. కానీ అవేవి జరగలేదు. మేము చుట్టూ వెతికినా కూడా మాకేమీ కనపడలేదు. అందుకే మాకు చాలా భయంగా ఉంది. వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టాలంటే మీ వల్ల అవుతుందో లేదో అని అమ్మ మినిస్టర్ గారితో మాట్లాడింది. ఎవరితో మాట్లాడితే ఏముంది సార్, లేట్ చేయకుండా మీకు పైనుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి కదా, ముందు ఆ పని చూద్దానండి. తప్పకుండా సార్. డ్రోన్ సాయం తీసుకుని అడవి మొత్తం జల్లెడ పెడదాం. డెఫినెట్గా అక్కడ ఏం జరిగినా మనకు తెలిసిపోతుంది. ఐ హోప్ మేడం గారికి ఏమీ అయ్యి ఉండదు. తప్పకుండా మనకు దొరుకుతారు. ఈరోజే సర్చింగ్ ప్రారంభిస్తాం. నేను కూడా వస్తాను. నా కోడలు దొరికే వరకు నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మీ సెర్చింగ్లో నేను కూడా పాల్గొంటాను. కరెక్ట్గా చెప్పారంటీ. మనందరం వెళ్దాం. భాను ఆచూకీ కన్ఫర్మ్గా తెలుసుకుందాం. వద్దు మేడం, అది చాలా దట్టమైన అడవి. అందులో క్రూరమృగాలు కూడా ఉంటాయి. టైగర్ జోన్ ఉన్న ప్రాంతం. అలాంటి చోటకి అందరూ వెళ్ళడం ప్రమాదం. మేమంతా సెర్చింగ్లో ఉంటాం. మీకు సరైన ప్రొటెక్షన్ కల్పించలేము. అడవి మార్గం మీకు అలవాటు లేని ప్రాంతం కాబట్టి పొరపాటున మిస్ అయితే చాలా డేంజర్. అందుకే ప్లీజ్ మేడం, మీరు గెస్ట్ హౌస్లోనే ఉండండి. మేమంతా చెక్ చేస్తాం. చూడండి, మాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి మేమేం చెప్పలేదు కదండి. మా ప్రొటెక్షన్ అనేది మేము చూసుకుంటాం. కానీ అక్కడ మిస్ అయింది నా కోడలు. తన జాడ తెలిసేంత వరకు నేను ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండలేను. అందుకని చెప్పేసి నేను కూడా మీతో వస్తానంటున్నాను. అత్తయ్య, నేను కార్తీక్ ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. వాళ్ళంతగా చెప్తున్నారంటే మనమే ప్రమాదానికి ఎదురుగా వెళ్ళడం ఎందుకు? మీరు వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉండండి, మేము వెళ్ళి చూసొస్తాం. తప్పకుండా భాను జాడ తెలుస్తుందని ఆశిద్దాం. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. అది కాదు, మీరే వెళ్ళగలేంది మేమొస్తే తప్పేంటి? తప్పని కాదు మేడం మాట్లాడుతోంది. అక్కడ సమస్యను చెప్తున్నాను. మేము వెతికే క్రమంలో ఉంటాం. అడవి మీకు కొత్త కాబట్టి అందరూ వెతికే ఆతృతలోనే ఉంటారు కాబట్టి కానీ అడవి మృగాలు అయి ఉంటాయి కాబట్టి అవి అటాక్ చేస్తాయి. మీకు టెన్షన్ కల్పించడం ఎందుకని? అంతలా చెప్తున్నారు కదమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం. పదండి. పదండి సార్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడే భానుమతి గారు మిస్ అయ్యారని తెలిసింది. ఇప్పుడే సార్ కూడా వచ్చారు, వారితో మాట్లాడి చూద్దాం. ఏంటి సార్, మీ వైఫ్ మిస్ అయ్యారని తెలిసింది. మీరు దీని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడగండి. భాను కనిపించినందుకు మేము చాలా టెన్షన్గా ఉన్నాం. తను ఇక్కడి నుంచి మిస్ అయిందని మా కార్ డ్రైవర్ చెప్తున్నాడు. కార్కి ప్రాబ్లం వస్తే మెకానిక్ని తీసుకురావడానికి డ్రైవర్ వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి భాను లేదు. ఆ తర్వాత నుంచి తన ఆచూకీ కూడా తెలియటం లేదు. ఇంతకు మించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. అడవి మొత్తం వెతకడానికి ఆఫీసర్స్ కూడా వచ్చారు. మమ్మల్ని మా పని చేసుకునివ్వండి ప్లీజ్. విన్నారు కదా, కార్తిక్ గారు ఇప్పుడే చెప్పారు. భానుమతి గారు ఎలా మిస్ అయ్యారో తెలుసుకోవడానికి వాళ్ళు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. చూశారు కదా, ఇదే అడవిలో ఎక్కడో ప్రముఖ పారిశ్రామికవేత్త ఊర్మిళాదేవి గారి కోడలు శ్రీమతి భానుమతి గారు మిస్ అయ్యారు. భోగాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ మార్గం మధ్యలోనే ఆవిడ ప్రయాణిస్తున్న కారుకి ప్రాబ్లం వచ్చింది.